రండిరా బంగారాలు, కూర్చోండి. మీకు ఒక కథ చెప్తాను. ఇది ఏ రాజకుమారుల కథో కాదు, మన దేశం గడిపిన 2025 సంవత్సరపు కథ అని అమ్మమ్మ మృదువుగా చెప్పడం మొదలుపెట్టింది. జనవరిలో మొదలైంది ఈ కథ. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరిగింది. గంగమ్మ ఒడ్డున లక్షలాది మంది స్నానం చేసి దేవుణ్ణి తలుచుకొని శాంతిగా ఇంటికెళ్లారు. అప్పుడంతా భక్తి వాతావరణమే. ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలయ్యాయి. ప్రజలు ఓటు వేశారు. చివరికి భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీతో గెలిచింది. దేశమంతా రాజకీయాల గురించే మాట్లాడుకున్నారు. మార్చి వచ్చేసరికి పిల్లలు, మీ తాతయ్య టీవీ ముందు కూర్చొని చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే దుబాయ్లో న్యూజిలాండ్ని ఓడించి మన భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. కానీ ఏప్రిల్లో ఒక దుఃఖకరమైన వార్త వచ్చింది. పహల్గాంలో దాడి జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా బాధపడ్డది. మే నెలలో మన సైన్యం ధైర్యంగా ముందుకెళ్ళింది. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి శత్రువులపై దాడి చేసి మన దేశాన్ని కాపాడింది. అదే నెలలో మనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు కూడా జరిగాయి. జూన్ నెల మాత్రం చాలా బాధాకరంగా గడిచింది. బంగారాలు, అహ్మదాబాద్ దగ్గర ఒక విమానం ప్రమాదానికి గురై చాలామంది చనిపోయారు. ఆ వార్త విన్నాక అందరూ మౌనంగా మారిపోయారు. జులైలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ వస్తువులపై ఎక్కువ పన్ను పెట్టాడు. అప్పుడు పెద్దవాళ్లు వ్యాపారం, డబ్బు గురించి బాగా చర్చించారు. ఆగస్టులో మాత్రం మన శాస్త్రవేత్తలు గర్వపడే పనిచేశారు. అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. మన దేశం బలంగా ఉంది అని అందరూ అనుకున్నారు. సెప్టెంబరులో ప్రభుత్వం జీఎస్టీ పన్నులు తగ్గించి ప్రజలకు కొంచెం ఊరట ఇచ్చింది. అక్టోబరులో చైనా భారత్ మధ్య మళ్లీ విమానాలు మొదలయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత కదా, అందరూ మంచిదే అన్నారు. నవంబరులో మన అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలిచారు. అది చూసి అమ్మమ్మ కూడా చాలా సంతోషపడింది. డిసెంబరులో కొంత గందరగోళం జరిగింది. ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కాని 9వ తేదీకి అన్నీ సర్దుకున్నాయి. అమ్మమ్మ నవ్వుతూ చివరగా చెప్పింది, ఇలా పిల్లలు 2025 సంవత్సరం సంతోషం, బాధగర్వం అన్నీ కలిసిన సంవత్సరం. జీవితమూ అంతే. కష్టాలు వస్తాయి, విజయాలు వస్తాయి. మనం ధైర్యంగా ముందుకు సాగితే చాలు. ఇప్పుడు పడుకోండి, రేపు ఇంకో కథ చెబుతాను అంటూ అమ్మమ్మ మనవళ్లను దగ్గరకు తీసుకుంది.